గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో నాసిరకం భోజనం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిన్న మధ్యాహ్నం సాంబార్లో కప్ప వచ్చిందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిటీ నియమించింది. దీంతో సబ్ కలెక్టర్ సారథ్యంలోని కమిటీ నాగార్జున యూనివర్సిటీ హాస్టల్ను సందర్శించింది. మెస్లోని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ హాస్టల్ మెస్లోని పరిస్థితులపై కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నాగరాజు తెలియజేస్తారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని విద్యార్థుల హాస్టల్ ఏదైతే డైనింగ్ హాల్ ఉందో డైనింగ్ హాల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. రాత్రి నుంచి కూడా హాస్టల్లో ఈ ఏదైతే భోజనం ఉందో భోజనం సరిగా లేదన్నది బాగుండటం లేదన్నది కూడా విద్యార్థులంతా కూడా ఆరోపిస్తూ రాత్రి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ నెలలోనే నవంబర్ నెలలోనే అనేక సార్లు కూడా భోజనంలో పురుగులు వచ్చాయని చెప్పి విద్యార్థులంతా కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటం, మొదట కాళ్ళజీరు వచ్చింది, తర్వాత గాజు పురుగులు వచ్చాయి, ఇప్పుడు వచ్చేసరికి కప్ప కూడా ఆహారంలో వచ్చింది అనేది విద్యార్థులంతా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి చాలా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగి వీసీ ఛాంబర్ వద్దకు కూడా వెళ్ళి వీసీ ఛాంబర్ వద్ద నిరసన తెలియజేశారు. రాత్రి 12-2 గంటల వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యం కనిపిస్తుంది. దీంతో ఒకసారిగా ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా అధికారులందరినీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇతరకు సంబంధించిన అధికారులు, ప్రస్తుతం అయితే తెనాలి సబ్ కలెక్టర్గా ఉన్న సంజనా సిన్హాని ఈ ఘటన మీద ఒక నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం కోరడం జరిగింది. పిల్లలకి ఎటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు అనేది పరిశీలించేందుకు కూడా సబ్ కలెక్టర్ సంజనా సిన్హాకి ప్రస్తుతం డైనింగ్ హాల్కి వచ్చారు. డైనింగ్ హాల్లో ఆమె విద్యార్థులతో మాట్లాడుతున్న విజువల్స్ని అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఆహారం, కిచెన్ ఎలా ఉంది, కిచెన్లో ఉన్న హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అందిస్తున్న ఫుడ్, ముఖ్యంగా లంచ్ టైం కాబట్టి లంచ్ టైంలో చెప్పిన దాని ప్రకారం ఉన్నాయా లేవా అనేది కూడా వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ పరిస్థితులు, ముఖ్యంగా డైనింగ్ హాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఫుడ్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఇక్కడున్న వీళ్ళని అడిగి కూడా తెలుసుకుంటున్నారు. రాత్రి నుంచి కూడా వీళ్ళు ఆరోపణలు చేసిన నేపథ్యంలో అసలు ఫుడ్ నిజంగా విద్యార్థులు చెప్పినట్టు ఉందా, అదేవిధంగా ఏ విధంగా ఫుడ్ ఉంది అనేది కూడా పరిశీలిస్తున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా డైనింగ్ హాల్లో కూడా హైజీనిక్ కండిషన్స్ ఇవ్వనేది విద్యార్థులంతా కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే విద్యార్థులకి చెప్పిన ఎంతవరకు నిజం అనే దాని మీద కూడా ఆమె పరిశీలిస్తున్న మనం విజువల్స్లో అయితే అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే ఆహారం అయితే బాగుండటం లేదు అనేది కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సంజనా సిన్హా సబ్ కలెక్టర్ రావడం జరిగింది. విద్యార్థులతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఉంది, ఫుడ్ గురించి ప్రధానంగా వాళ్ళని అడిగి 2 రోజుల నుంచి కావచ్చు ఈ నెలలో జరిగిన సంఘటనలన్నిటి మీద కూడా విద్యార్థులను అడిగి వివరాలన్నీ కూడా రాబడతా ఉన్నారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత మీడియాతో కూడా మాట్లాడతాం, కమిటీకి కూడా ఒక నివేదిక ఇచ్చి ఏదైనా అధికారులు తప్పిదం ఉంటే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి సబ్ కలెక్టర్ అంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి.